వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం చదువుకున్న రీతిగా వారు మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే సమాధి దగ్గర ఉన్న రాయి బొర్లించి దాని మీద గరానాగా కూర్చున్నాడు ఒక దూత. ఆమెన్. దేవుని దూత ఎక్కడ కూర్చుంది? అందరూ చెప్పాలి. సమాధి దగ్గర ఉన్నటువంటి బండ మీద కూర్చుంది. ఎవరైనా సమాధి దగ్గరికి వస్తే ఆ దూతకి ఉన్న ఉద్యోగం ఏంటంటే, డ్యూటీ ఏం పడిందంటే దేవుని దూతకి, ఎవరైనా సమాధి దగ్గరికి వస్తే సమాధి దగ్గర చూడొద్దు, మీరు ఎక్కడికి వెళ్ళాలి, మీరు ఎటు చూడాలి చెప్పాలి. ఆయన గలిలయ వెళ్ళిపోయాడు, మీకు ముందుగా ఆయన గలిలయ వెళ్ళిపోయాడు, మీరు గలిలయ వెళ్ళిపోతే మీకు ఆయన కనబడతాడు. చదవండి అందరూ కూడా ఒకసారి మళ్ళీ చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుంచి. ఆ దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారు, నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఇక్కడ సమాధిలో చూస్తున్నటువంటి యేసు ఇక్కడ లేడు, ఆయన గలిలయ వెళ్ళిపోయాడు అని దేవుని దూత చెప్తా ఉంది. వెంటనే మగ్దలేనే మరి